ఛానల్ అండి. భారతం చేతి వంటకి స్వాగతం. మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక 3 మామిడి పళ్ళు తీసుకున్నానండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కాయని తోలంతా తీసేసి స్ట్రైనర్లో పీచు దిక్కోకుండా చేసుకోండి. ఇది 1 ఇయర్ అయినా మళ్ళీ మనకు ఉంటుంది. ఏమీ ప్రిజర్వేటివ్లో పెట్టవసరం లేదండి. స్టీల్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది చూపిస్తా చూడండి. ఇలా తీసేసి ఇట్లా చేతులు కాయలు శుభ్రంగా ఇవన్నీ కూడా నీట్గా కడుక్కొని ఇలా చేసుకోండి. ఇలా దీనిలో చేస్తే పీస్ అనేది కింద దిగకుండా ఉంటుందండి. జ్యూస్ మాత్రమే దిగుద్ది. ఇదిగోండి పీస్ అంతా ఇలా ఉండిపోతుంది. జ్యూస్ మాత్రమే దిగుతుంది. మీకు పీస్ లేకుండా బాగుంటుంది జ్యూస్. 3 కాయలు చేశాను. జ్యూస్ అంతా దిగిపోయింది. పీస్ ఇది వచ్చిందండి. కొంచెం షుగర్ వేసుకుందాం. నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తానండి. ఫ్రూట్లో ఉంటుంది కదా స్వీట్ చాలు. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి జ్యూస్ ఎంత పలచగా ఎలా ఉంది. ఇంట్లో ఇలా తీసండి గిన్నెలో పెట్టి మీరు బాక్స్లో కానీ గిన్నెలో పెట్టి కానీ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మీకు 10 నెలలైనా ఉంటుంది, 6 నెలలైనా ఉంటుంది. మీ ఇష్టం ఎన్నాళ్ళు 1 ఇయర్ అయినా ఉంటుంది. ఇది ఏమీ అవసరం లేదు. ఇందులో ఇలా తీసినట్టు షుగర్ కలుపుకొని పెట్టేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కలుపుకోండి. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. మ్యాంగో జ్యూస్. ఒక్క చుక్క కూడా నేను వాటర్ కలపలేదండి. తడిచే కూడా వద్దు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. దీని టేస్ట్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్లో ఏమో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.